నమస్తే దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నారు తేవడానికి అయితే కిరాయి అయితే పోతున్నా. సో మన బండలు అయితే నారు అయితే లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మోసుడైతే దూరం నుంచి అయితే ఉన్నది. సో నారైతే ముగ్గురు అయితే మోస్తున్నారు. మంచిగా జమాయించి అయితే పెట్టాల నారు, లేకపోతే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మంచిగా జమాయించి అయితే పెట్టుకోవాలి నారు. సో దూరం నుంచి అయితే మోస్తున్నారు ఫ్రెండ్స్. మనకైతే చాలా టైం పట్టేటట్టున్నది చూస్తేనైతే. ముగ్గురు అయితే మోస్తున్నారు పాపం. సో ఎంతకైనా కానీ ఇక మనం కంపల్సరీ ఆగాల్సిందే. తట్టలు మోసిందే కాకుండా చీరలు కూడా మోస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే జల్దీ కావాలని జల్దీ అయితే మోస్తున్నారు పాపం. అట్లనో ఇట్లనో అయితే లోడ్ అయితే అయిపోయింది బండి. సో ఇంకా కొంచెం అయితే అక్కడ ఉన్నది. కొయ్యలకెళ్ళి బండలకెళ్ళి అయితే తీసుకొని వచ్చిన ఆటో, కానీ కొయ్యలు అయితే ఎప్పుడు గుచ్చేది తెలియదు టైర్కు పోయేటప్పుడు అయితే. సో చాలా జాగ్రత్తగానైతే చూసుకొని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో బురదలకెళ్ళి అయితే అట్లనే ఇట్లనైతే బండి అయితే లోడ్ అయితే చేసిర్రు. సో ఆయనతోనైతే ఉన్న కాడికి అయితే ఎత్తుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. మోసుడైతే దూరం నుంచి అయితే ఉన్నది. టైర్లకు కొయ్యలు అయితే గుచ్చకుండా నెమ్మదిగా అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. సో పసుపాకు అయితే మీదనైతే వేసినాము, ఎందుకంటే ముందట బండలు ఉన్నాయి, దాని మీద వేస్తామని తీసుకొచ్చినాం. అట్లనో ఇట్లనైతే రోడ్ అయితే ఎక్కించిన. రోడ్ ఎక్కించిన తర్వాతనైతే వానాకాలం అయితే ట్రాక్టర్లు అయితే ఇటు సైడ్ అయితే నడిచినాయట. సో రోడ్ అయితే మంచిగా లేదు, రాంగ కూడా మంచిగా లేకుండే. సో పోంగా లోడ్ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి, కాబట్టి కంపల్సరీ చూసుకొని అయితే పోవాలా ఫ్రెండ్స్. ముంగటనైతే పెద్ద బోర్ అయితే వచ్చింది, మెల్లగానైతే నెమ్మదిగా బోర్ అయితే ఎక్కించిన ఫ్రెండ్స్. వానాకాలం అయితే వరదనైతే రోడ్డు మీదకి వెళ్ళి అయితే వారిందట. సో బండలు అయితే మొత్తం తేలినాయి ఫ్రెండ్స్. సో ఈ బండలకి వెళ్ళి అయితే సన్గాడ్ వేసుకుంటానైతే మెల్లగా బండలు తప్పించుకుంటానైతే రావడం అయితే జరిగింది. సో లోడ్ ఉన్నది కాబట్టి పసుపాకు అయితే తీసుకొచ్చినాం. సో పసుపాకు అయితే కింద వేయలేము, ఎందుకంటే ఏదైనా బండల్లో ఏమైనా వస్తాయని టైర్లకు పసుపాకు అయితే వేయలేము. సో మెల్లగానైతే ఈ బండలు అయితే దాటించడం జరిగింది. సో బాగా రిస్క్ అయితే అయిపోయింది. సో నెమ్మదిగానైతే మెల్లగా రోడ్ అయితే ఎక్కించడం జరిగింది. డాంబర్ రోడ్ అయితే ఎక్కించేసిన. సో మేమైతే బయలుదేరినాం. ఇక్కడి నుంచి పడితే ఇంటి దాకానైతే గంటనైతే టైం పడుతుంది. సో సింగిల్ రోడ్ కాబట్టి మూలలు బాగున్నాయి. సో నెమ్మదిగానైతే మనం ఇంటికైతే చేరుకోవాలా, ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి మనం వేరే బండి వచ్చినా కానీ కిందికి అయితే దించుకోవాలి మన బండి. సో వీడియోనైతే కొంచెం కట్ చేసుకుంటానైతే వీడియోనైతే పెట్టడం అనేది జరిగింది. సో ఫుల్ అయితే పెట్టలేం కదా ఫ్రెండ్స్, అందుకనే కొంచెం అక్కడిక్కడ వీడియో తీసుకుంటానైతే పెట్టేసిన. డ్రైవర్ల గోసలు అయితే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా. ఎక్కడికి ఏం కిరాయి పోయినా ఏ లోడ్ వేసుకున్నా మాత్రం కంపల్సరీ వెయిటింగ్ చేయాల్సిందే, తప్పది. సో మనమైతే కిరాయి కోసం వచ్చినాం కాబట్టి కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. సో బీర్నంది దాకానైతే వచ్చేసినాం. ఇంకా మనం పెద్ద రోడ్డుకి ఎక్కాలనుకుంటే ఒక అర్ధగంట టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. మెల్లగానైతే మా ఊరికైతే వచ్చేసినాం నారు తీసుకొని. స్పీడ్ బ్రేకర్లు బొందలు ఉండడం వల్ల బాగా లేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో నారైతే ఎండిపోతుంది. నారైతే అన్లోడింగ్ అయితే చేయడం అనేది అయితే జరుగుతున్నది. సో నీళ్ళలోనైతే నారైతే వేస్తున్నారు. సో నారైతే కొంచెం ఉల్లారిపోయినట్టు అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.